నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు నిన్న కేంద్ర మంత్రులను అయితే కలవడం అయితే జరిగింది. నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి ఏదైతే తెలంగాణలో సంబంధించిన ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలి, దాదాపుగా 3 నుండి 4 తెలంగాణలో ఎయిర్పోర్ట్లు కావాలి అన్నట్టు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాలు విషయంలో చొరవ తీసుకుంటాము, వాటి గురించి అయితే కొంత శుభవార్తనే చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రజలకి. కేంద్ర గవర్నమెంట్ మరి ఖచ్చితంగా ఒప్పుకుంటున్న దాఖలాలు అయితే కనబడుతుంది. ముఖ్యంగా వరంగల్ సంబంధించి మామునూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి రామ్మోహన్ నాయుడు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. నిన్న ఢిల్లీ సంబంధించిన పర్యటనలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు అప్పుడు తను ముఖ్య వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే కేంద్రం ఖచ్చితంగా సహకరిస్తూ ఉంది, ఖచ్చితంగా మీకు తెలంగాణలో ఏదైతే మీరు జిల్లాలలో విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటా ఉన్నారో దానికి తెలంగాణ ఖచ్చితంగా ఇస్తామన్నట్టుగా రామ్మోహన్ నాయుడు అయితే చెప్పారు. ముఖ్యంగా వరంగల్ సంబంధించి మామునూరు ఎయిర్పోర్ట్కి అయితే మరి కేంద్ర గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. ఇంకా మీరు ఏదైతే అడుగుతున్నారో భద్రాద్రి, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాదు వాటిని ఖచ్చితంగా కేంద్రం దృష్టికి అయితే తీసుకెళ్ళి ఖచ్చితంగా చేస్తాము అన్నట్టుగా రామ్మోహన్ నాయుడు అయితే చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల గురించి తాను సహకరిస్తాను, ఖచ్చితంగా వరంగల్తో పాటు పెద్దపల్లి, భద్రాద్రి, కొత్తగూడెము, అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా మరి నిర్మించే ప్రయత్నము మరి కేంద్ర గవర్నమెంట్ చేస్తుంది, మేము ఖచ్చితంగా సహకరిస్తామన్నట్టు కూడా మరి స్పందించారు. మరి అదేవిధంగా నిన్న ఢిల్లీ పర్యటనకి మరి రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా తను క్లియర్ కట్గా చెప్పుకుంటూ వెళ్ళిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. నేను ఢిల్లీకి వెళ్తున్నది మరి తెలంగాణకి అభివృద్ధి చేసే పనుల కోసము. మరి అదేవిధంగా అక్కడ ఏ కేంద్ర మినిస్టర్ కనబడ్డా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని ఆ సంబంధిత అంటే కేంద్ర మినిస్టర్ కనబడితే వాళ్ళకి సంబంధిత శాఖలో మరి మనకు తెలంగాణకి ఎటువంటి మరి నిధులు కావాలి అనే విషయాల మీద మరి కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి ప్రతి ఒక్క నాయకునితో మాట్లాడి మేము తీసుకొస్తామని కూడా మనం ముందే చెప్పి వెళ్ళారు. అదేవిధంగా మరి హైదరాబాద్లో విధంగానే డెవలప్మెంటు మరి వరంగల్ కూడా చేస్తామన్నట్టు కూడా కేంద్ర గవర్నమెంట్ సహకరిస్తుంది. అదేవిధంగా సెకండ్ క్యాపిటల్ తెలంగాణలోనే సెకండ్ క్యాపిటల్గా మరి వరంగల్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం అన్నట్టు కూడా మరి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్న దాఖలాల్లో కనబడతా ఉంది. దానిలో భాగంగానే మరి మామునూరు ఎయిర్పోర్ట్ని మరి డెవలప్మెంట్ కోసం అయితే మరి గతంలో కూడా నాంది పలికింది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి ఏదైతే నామకే వాస్తే లెక్కనే మరి మామునూరు ఎయిర్పోర్ట్ ఓపెన్ అని చెప్పారు, కానీ కేంద్ర గవర్నమెంట్ కొంత సహకరించలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సహకరిస్తుందని చెప్తా ఉన్న విషయాల వల్ల కొంతవరకు వరంగల్ సంబంధించిన వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆనందంగా కొంతవరకు అయితే కేంద్ర గవర్నమెంట్ తీరును కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. వరంగల్ ఎయిర్పోర్టు మరి అథ్లెటిక్స్ ఆఫ్ ఇండియా ద్వారా వరంగల్లో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని కూడా కేంద్ర మంత్రి మరి రామ్మోహన్ నాయుడు చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. వరంగల్తో పాటు మూడు ప్రాంతాల్లో భద్రాద్రి, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి తమను కోరాడు. ఈ విషయాలపైన మేము కేంద్రం దృష్టికి అయితే తీసుకొని వెళ్తాను, మరి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి దిశగా అయితే కేంద్ర గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. మీ తెలంగాణకి రావాల్సిన నిధులు కానీ ఎటువంటి నిధులైనా కానీ అంటే వారి శాఖ నుండి విమానాశ్రయ ఏదైతే మంత్రిత్వ శాఖ నుండి వచ్చే బడ్జెట్ అయితే ఖచ్చితంగా అందిస్తామన్నట్టు కూడా రామ్మోహన్ నాయుడు అయితే చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి అదేవిధంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఇంకా 2 రోజులు మరి ఢిల్లీలోనే ఉండబోతా ఉన్నారు. అక్కడ సంబంధించిన అధికారులను కలవబోతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా అయితే తెలుస్తూ ఉంది. సంబంధిత అధికారులతోని మరి తెలంగాణకి రావాల్సిన అభివృద్ధికి సంక్షేమ కోసం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం గురించి కూడా కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మాట్లాడే దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ వ్యూహం మళ్ళీ ఏ విధంగా ఉండబోతా ఉంది, మరి అదేవిధంగా తెలంగాణలో కూడా స్థానికంగా కార్పొరేట్ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ అన్ని అంశాలపైన మరి సీఎం రేవంత్ రెడ్డితోని అధిష్టానం మాట్లాడే దిశగా కనబడతా ఉంది. అదేవిధంగా మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సర కాలం పూర్తిగానే ఉంది. విజయోత్సవ సభలు కూడా 9 రోజులు చేసుకుంటామన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి తెలంగాణకి ఎవరైతే కాంగ్రెస్ అధిష్టానం నాయకులు అంటే పెద్ద బడా నాయకులు కూడా మరి తెలంగాణకు వస్తూ ఉన్నారు. మరి డిసెంబర్ 9వ తారీఖు కూడా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోవడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి